హైదరాబాద్లో పలు చోట్ల వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో వానలు పడుతున్నాయి. చంపాపేట్, రాజేందర్ నగర్, తుర్కయంజాల్, కొత్తపేట, నాగోల్, సరూర్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఆఫీసుకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కొత్తపేట, నాగోల్, సరూర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వానలు పడుతున్నాయి. అయితే ఆఫీసులకు వెళ్లే వాహనదారులకు కొంత ఇబ్బంది అయితే ఎదురవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, భవానీ, మహారాష్ట్రలోని సౌరాష్ట్ర నుంచి ఏదైతే ఉపరితల ఆవర్తనం ఏర్పడిందో ఆ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో నాగోల్, ఉప్పల్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, కోటి, అట్లాగే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తా ఉంది. ఇప్పుడు ఆఫీసులకి వెళ్లే వాహనదారులు కానీ అట్లాగే స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కానీ ఈ వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. అక్కడక్కడ ట్రాఫిక్ జాములు కూడా ఏర్పడుతున్న పరిస్థితి. ప్రధానంగా నిన్న ఏదైతే తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అట్లాగే మహబూబ్నగర్ జిల్లాలో అకాల వర్షంతో రైతులు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. వర్షం ప్రభావంతో వడగళ్ల వాన అట్లాగే ఈదురుగాలులతోని మెయిన్ గా ఈ పండ్ల తోటలు ధ్వంసమయ్యాయి. బొప్పాయి తోటలు కానీ అట్లాగే వరికి సంబంధించిన పొలాలు కూడా ఇప్పుడు కోతకొచ్చే టైము ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అట్లాగే ఉదయం చూస్తే ఉదయం పూట ఎండ తీవ్రత ఉంటుంది. అట్లాగే సాయంత్రం నిన్నటి వరకు పరిస్థితి. సాయంత్రం అయితే ఈ వర్షాలతోని అకాల వర్షము, ఉరుములు మెరుపులు అట్లాగే ఎదురుగాలులతోని ఈ వర్షం కురుస్తుంది. ఈ భిన్నమైన వాతావరణం అంటే నిన్నటి వరకు ఉంది. ఇవాళ ఉదయం పూర్తిగా వాతావరణం చల్లబడ్డది, మేఘావృతమై ఉన్నది. వర్షం చాలా ప్రాంతాల్లో కురుస్తుంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ఈ ట్రాఫిక్ జామ్లు కానీ, ఉద్యోగాలకు వెళ్లే ఎంప్లాయీస్ కానీ అట్లాగే కాలేజ్ కి, స్కూల్స్ కి వెళ్లే విద్యార్థులు కానీ ఇబ్బందులు పడుతున్నారు. ఈ రానున్న 2-3 రోజుల్లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే వాసు, మీరు చెప్తున్నట్లు అంటే నిన్నటి వరకు ఎండలు భగభగా మండిపోయాయి. ఇటు తెలంగాణలో మనం చూసాము, బయటికి రావడానికే చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు ప్రజలు. మరి ఇప్పుడు చూసుకుంటే ఉన్నపళంగా వర్షాలు అయితే పడ్డాయి. అంటే ఇవి ఎండలు ముదరడానికి సూచన అనుకోవచ్చా? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? భవానీ, అదే ఈ ఏప్రిల్ నెలలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావటం అనేది గత 10 ఏళ్లలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడెం పరిసర ప్రాంతాల్లో కానీ అట్లాగే వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ రకమైన ఉష్ణోగ్రతలు అనేది గతంలో అంటే గత 10 సంవత్సరాలుగా ఎప్పటికీ జరగలేదు. మే నెలగా చివరిలో లేకపోతే మే మధ్యలో అంటే మే 15 తారీఖు తర్వాత వచ్చే ఏదైతే రోహిణి కార్తె ఉందో అప్పుడు వచ్చే ఎండ తీవ్రత ఇప్పుడు ఏప్రిల్లోనే రావటం అనేది, అంటే ఒక నెల ముందుగానే రావటం అనేది వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేయలేకపోయారు. ఆ రకంగా తీవ్రమైన ఎండ వేడితో నిన్న దాదాపుగా 6 వడదెబ్బతో మృతి చెందిన సంఘటనలు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. దానికి భిన్నంగా ఇవాళ ఉదయం నుంచి కూడా మెయిన్ గా వాతావరణం అంతా కూడా చల్లబడిపోయింది. ఈ వర్షం అకాల వర్షంతో ఇటు పంటకొచ్చిన పంటలు కానీ అట్లాగే పండ్ల తోటలు కానీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది రైతులు. ఆ రకంగా రానున్న 2-3 రోజుల్లో నిన్ననే హీట్ వేవ్ ని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఆ హీట్ వేవ్ అనేది ఇవాళ ఈ వర్షాలతోని 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఎండలు విజృంభించే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే దాదాపుగా 25వ తారీఖు నుంచి మళ్ళీ తెలంగాణలో ఎండలు ముదిరే అవకాశం ఉంది. అప్పుడు కూడా 40 నుంచి 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా ఈ వాతావరణం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మారుతున్న పరిస్థితులు కూడా అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ఇవాళ ఉదయం వాతావరణం ఇట్లా చల్లబడటం కూడా అధికారులు ముందుగా హెచ్చరికలు జారీ చేయలేదు. 3 రోజుల పాటు ఎండలు ఉంటాయని చెప్పారు కానీ ఇవాళ నుంచి వర్షపాతం నమోదవుతుంది, వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు కూడా అంటే ఎండ తీవ్రత ఉన్నా కూడా వర్షం ఉన్నా కూడా అప్రమత్తంగా ఉండాలి, అట్లాగే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తా ఉన్నారు. భవాని, రైట్, థ్యాంక్ యూ వాసు.